in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. సహజంగా ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్లో డిఫాల్ట్గా వచ్చే స్టేటస్ బార్ని మార్చడానికి వీలు పడదు. అలా కాకుండా ఇప్పుడు నేను చూపించబోతున్న అప్లికేషన్ యూజ్ చేస్తే కనుక స్టేటస్ బార్లో బ్యాటరీ దగ్గర నుంచి టైము, ఇంకా రిమైనింగ్ ఎన్నో రకాల సెట్టింగ్స్, వాటి కలర్ దగ్గర నుంచి ఐకాన్స్ కూడా మనకు నచ్చిన విధంగా చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం పెట్టలేదు చూద్దాం. సహజంగా మన ఫోన్ కొన్నప్పుడు ఇక్కడ స్టేటస్ బార్లో చూస్తే కనుక డిఫాల్ట్గా కొన్ని ఐకాన్స్ వచ్చి ఉన్నాయి కదా. అలా కాకుండా మనకి స్టేటస్ బార్ అనేది మనకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవడం కోసం స్టేటస్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. వన్స్ దీన్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ రకరకాల కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ దొరుకుతూ ఉన్నాయి. కలర్స్ అని చెప్పేసి అన్ని డిఫాల్ట్ స్టేటస్ బార్ కలర్ ఎలా ఉండాలి అన్నదే, అలాగే స్క్రీన్ స్పెసిఫిక్ కలర్ అన్నదే, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్, ఐకాన్స్ అనేది కాంట్రాస్టింగ్ ఐకాన్స్ కలర్స్ అని చెప్పేసి అని, టింటెడ్ ఐకాన్స్ అని, యానిమేషన్స్ అని చెప్పేసి ఇలాగా ఎన్నో రకాల అడ్వాన్స్డ్ ఆప్షన్స్ మనకు దీంట్లో దొరుకుతూ ఉన్నాయి. వన్స్ ఇక్కడ ఐకాన్స్ అనే దాంట్లోకి వెళ్తే కనుక మళ్ళీ ఐకాన్ అలైన్మెంట్ కూడా ఎలా ఉండాలి, అలాగే హారిజాంటల్ ప్యాడింగ్, ఐకాన్ స్కేలింగ్ అని చెప్పేసి, డిపిఏ అని చెప్పేసి, అంటే జనరల్గా ఎక్కడ అవైలబుల్ కానీ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అన్నీ మనకు దీంట్లో దొరుకుతూ ఉన్నాయి. ఎవ్రీథింగ్ అలాగే అప్లికేషన్స్ అనే దాంట్లో కూడా వచ్చేటప్పటికి డిఫరెంట్ అప్లికేషన్స్ని యూజ్ చేసేటప్పుడు మనకి ఐకాన్స్ ఎలా ఉండాలి కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఎనేబుల్ అనే దాన్ని మనం ట్యాప్ చేసుకున్నామంటే చూసారా, అంతకుముందు ఉన్న ఐకాన్స్ ప్లేస్లో కొత్తగా మనకి నచ్చిన విధంగా ఐకాన్స్ అనేది రావడం జరిగింది. సో ఇలాగ మనం ఐకాన్స్ని అంటే స్టేటస్ బార్ని మనకు నచ్చిన విధంగా కాన్ఫిగర్ చేసుకోవడం కోసం ఈ అప్లికేషన్ యూస్ఫుల్గా ఉంటుంది. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.